అమరావతి కృష్ణానదీ తీరంలో ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి నగరానికి మన దేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే ఎంతో విశిష్ట స్థానం ఉంది. అమరావతి మన నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని. దీన్ని పూర్వం ధాన్యకటకము, ధరణికోట అని కూడా పిలిచేవారు. ధాన్యకటకం ఆంధ్ర శాతవాహన రాజులకు రాజధాని నగరం. మన దేశంలో హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం మొదలైన మతాలు పుట్టాయి. గౌతమ బుద్ధుడు అనే ప్రవక్త బౌద్ధ మతాన్ని స్థాపించాడు. బుద్ధుని అవశేషాలపై నిర్మించిన కట్టడాన్ని స్తూపం అంటారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు అమరావతిలో బౌద్ధ స్తూపం నిర్మించాడు. కాని ఇప్పుడు అది శిథిలమైపోయింది. అమరావతిలో బుద్ధుని అస్థికల అవశేషాలున్న స్ఫటికపు భరిణె ఒకటి దొరికింది. ఈ స్తూపం ఆంధ్ర శిల్పుల నైపుణ్యానికి మచ్చుతునక. చలువరాతి మీద బుద్ధుని జాతక కథలను ఎంతో నేర్పుతో చెక్కారు. వీటి ద్వారా ఆనాటి ప్రజల ఆచార వ్యవహారాలు, వస్త్రాలు, అలంకార సామాగ్రి మొదలైన వాటిని గురించి తెలుసుకోగలుగుతున్నాము. బుద్ధుని సమకాలికులకు సంబంధించిన కథలను కూడా శిల్పులు ఈ స్తూప ఫలకాలపై చెక్కారు. ఆనాటి ఆంధ్ర శిల్పుల అద్భుతమైన పనితనానికి ఈ అవశేషాలు నిదర్శనాలు.